అంటే నీకు గత జన్మ ఉంది, నేను గత జన్మలో ఇది ఫలానా అని ఎప్పుడు తెలిసింది మీకు? అప్పుడు 9 ఇయర్స్ అప్పుడు. 9 ఇయర్స్ అప్పుడు ఎలా తెలిసింది మీకు? ఎలా అంటే చిన్నప్పుడు ఏం కనిపించినాయి? కొన్ని కొన్ని అంటే ఏం అంటే కనిపించింది? కనుక ఎంతమంది ఉన్నారు మీకు శత్రువులు గత జన్మలో? చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఎందుకు మీకు గత జన్మలో శత్రువులుగా వాళ్ళు ఉన్నారు? ఎందుకు శత్రువులుగా తయారయ్యారు? శత్రువులుగా అంటే ఇప్పుడు మనకి నేను అనేది మీ గత జన్మలో పొడిచిన వాళ్ళు ఉన్నారు కదా, అంటే మీకు హత్య చేసి చంపాల్సినంత అవసరం వాళ్ళకి ఏమొచ్చింది, వాళ్ళు మీకు ఎందుకు శత్రువులుగా మారారని నేను అడుగుతున్నా. ఒక దానికోసం, దేనికోసం? ఒక వస్తువు. ఏంటి ఆ వస్తువు? మీ గత జన్మలో మీరు మరణించినప్పుడు మీ సమాధి ఎప్పుడైనా వెళ్ళి చూడడం జరిగిందా? మీ సమాధి ఎక్కడుంది? సమాధి ఫస్ట్ సమాధి చేస్తే సమాధి మీకు ఎప్పటికీ కనబడదు. కాదమ్మా, ఏది అడిగినా గుర్తుకులేదంటూ ఒక కాదు, ఫస్ట్ పేరు వచ్చి నేను చెప్తాను. ఓకే. మీ హస్బెండ్ నాగ కార్తిక్ గారు. నాగ కార్తికేయ. నాగ కార్తికేయ. అప్పుడు ఏంటిది ఆయన మొగధీరనా? చనిపోయేటప్పుడు ఏం జరుగుతుంది? జరిగేటప్పుడు ఏం కాదు, చనిపోయినప్పుడు మీరు దేవుళ్ళని ఎప్పుడైనా చూడడం జరిగిందా? ఏ దేవుడిని చూస్తారు మీరు? నేను శివుని చూసాను. తప్పు చేస్తే కంపల్సరీ కాటేస్తావా? అండ్ ఇంకొకటి విన్నాను నేను చాలా వరకు, మీకు ఇట్లా మొత్తం స్కిన్ అంతా పామ్ లాగా అవుతుంది. మామూలుగా కాదు, కుటుంబం వస్తుందని చెప్పి. నైట్ పూట మీరు నాగలోకానికి వెళ్తారని విన్నాను. నైట్ పూటనా లేకపోతే పౌర్ణమి రోజా నాగలోకానికి వెళ్ళేది? పుట్టలో పాము ఉంటుందని నమ్మొచ్చా? అంటే దేవుడు ఉన్నాడని నిజమేనా అండి? సరే, గాలి వస్తుంటా, మీరు గాలి విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV.